తెలంగాణ రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం కార్యక్రమం. ఇప్పుడు రీసెంట్గా రేషన్ కార్డ్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మహిళలందరూ కూడా ఈరోజు రేషన్ కార్డ్స్ అందుకోవడానికి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పూర్పూర్ మండలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చేశాము. రేషన్ కార్డ్స్ అందుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము 10 ఏళ్ళుగా రేషన్ కార్డ్స్ లేక చాలా ఇబ్బందులు పడ్డాము. ఈరోజు మాకు కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తూ ఉన్నారు. ఒక రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు రేషన్ కార్డ్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ రేషన్ కార్డు ద్వారా రేపు మేము ఇవ్వబోయే సన్న బియ్యం కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కానీ ఒక ఆరోగ్య భద్రత మేము ఈ రేషన్ కార్డు ద్వారా మా ప్రజలు కల్పించబోతా ఉన్నామని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు కూడా వీళ్ళు మనోవేదన గురైన ముఖ్యంగా రేషన్ కార్డ్స్ లేక కనీసం మన ఇంటికి వచ్చిన ఆడ కూతురు ఎవరైతే కోడలు మన ఇంటికి వస్తే ఆ పేరు కూడా రేషన్ కార్డులో యాడ్ చేయలేని పరిస్థితి. మన పిల్లలు కొత్తగా పుట్టిన పిల్లలు కూడా రేషన్ కార్డులో యాడ్ చేయలేని పరిస్థితి గత పాలకుల నిర్లక్ష్యం. సో ఈరోజు కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తూ ఉన్నాం, యాడ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ. తప్పకుండా భవిష్యత్తులో కూడా మేము ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా వాళ్ళకు కొత్తగా రేషన్ కార్డు ఇస్తామని కూడా చేస్తాం. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.